గుడ్ మార్నింగ్. ఫ్యూచర్ కింగ్స్, భవిష్యత్తులో టీ కాయిన్ ఉన్న వాళ్ళందరూ కింగ్స్. మీ అందరి కోసం నేను మీ కోరిక మేరకు లేదా మీ అవసరం మేరకు లేదా మన కంపెనీ అభివృద్ధి మేరకు మన టీ కాయిన్ ని ప్రపంచ వేదికపై నెంబర్ 1 కాయిన్ గా చూపించడం కొరకు కొన్ని ప్రొవిజన్స్ అంటే కొన్ని వీలు చేసుకొని మీకు మనందరికి ఉపయోగపడేలా కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను. అవి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవి నేను మళ్ళీ మన సిస్టంలో యాడ్ చేసిన తర్వాత ఒకేసారి మీరు చేసుకోండి అని చెప్తాను. అందుకని ముందుగా చెప్పేస్తున్నాను కాబట్టి దాన్ని మీకు అనుకూలంగా మీరు చేసుకోండి. జాగ్రత్తగా వినండి ఏంటి అనేది. ఇప్పుడు మన కిబోలో గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా కిబో గురించి. క్యూ లైఫ్ గురించి మళ్ళీ చెప్తాను. ఓకే, ఏంటంటే ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ పెట్టుకున్నాం మనం, సంతోషం. దానికి డి కాయిన్ కూపన్ కూడా వాడుతున్నాం, ఇంకా సంతోషం. ఇంకో కాయిన్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక సందిగ్ధంలో జనాలు కొంతమంది ఉన్నారు. ఎవరు? ట్రస్ట్ వాలెట్ కి సంబంధించిన వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు నేను వ్యాలెట్ పెట్టాను కానీ డి కాయిన్ అక్కడ వస్తుంది. అది ఎవరికి వస్తుంది? వ్యాలెట్ పెట్టారంటే మీరు అది తీసేసుకొని ఉండాలి, లేదా వాళ్ళు మీ కుటుంబ సభ్యులై ఉండాలి. 3వ ఆప్షన్, వాళ్ళు మీ మాట విన్న వాళ్ళై ఉండాలి. కాబట్టి ఆ బీసీటీ కాయిన్స్ అన్ని మీ ట్రస్ట్ వ్యాలెట్లకు వస్తాయి అని నేను చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాం. అలాగే సెకండ్ ఆప్షన్ లో ఇప్పుడు అందులో కాయిన్స్ అన్ని మీరు పంపించుకోవచ్చు. ఎక్కడికి? ట్రస్ట్ వ్యాలెట్ లోకి. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాం మనం, క్యూ లైఫ్ లో కూడా మీరు పంపించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ని మనం షార్ట్ అవుట్ చేసి దాన్ని క్లియర్ చేయాలని ఇప్పుడు నేను ఇవి ఆశిస్తున్నాను. మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో పెట్టుకొని మీ ఏ ఐడిలో అయితే కూపన్ యాక్టివేట్ చేశారో గుర్తుపెట్టుకోండి. ఆ కూపన్ యాక్టివేట్ చేసిన దాంట్లో ఉన్న బీసీటీ కాయిన్స్ ని క్యూ లైఫ్ లోకి పంపించుకుంటున్నారు, లేదా వ్యాలెట్ పంపిస్తారు. ఈ క్యూ లైఫ్ లో పంపించే వాళ్ళందరికీ డి కాయిన్ కూడా వాళ్ళే పంపించుకునేలాగా ఏర్పాటు చేస్తున్నాం. అది ఎలాగా, ఏంటి, దాని విధేటి ఎలాగా అనేది మన డి కాయిన్ కి వచ్చే క్రేజ్ తగ్గకుండా, డి కాయిన్ కు ఉండే ఇంపార్టెన్సీ తగ్గకుండా, డి కాయిన్ ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలనేటువంటి ఆ కసి కాంక్ష తగ్గకుండా నేను మీకు పూర్తి వెసులుబాటు ఉండేటట్టుగా మీ కొరకు నేను కొత్త ఆప్షన్ తేబోతున్నాను. కాబట్టి మీరు ఈ డి కాయిన్ ని ట్రస్ట్ వాలెట్ లో ఎవరైతే పెట్టుకున్నారో అకౌంట్ లో వాళ్ళకే చెందేలాగా నేను ఒక ఆప్షన్ తెస్తున్నాను. కాబట్టి మీరు హ్యాపీగా మీ కాయిన్ ఎవరైతే పెట్టుకున్నారో యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి అది మీరు యాక్టివేట్ గా అది యాక్చువల్ గా మీకే దొక్కుతుంది. దాన్ని ఎలా తీసుకెళ్ళాలనేది నేను చెప్తాను. అలా చేసుకోవచ్చు. సింపుల్ గానే మీకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది. కాబట్టి మీరెవరు దాని గురించి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక వెర్షన్. నేను ఇంతకుముందు చాలా మందికి డబ్బులు ఇచ్చేసాను, మరి ఆ కాయిన్స్ బీసీటీ కాయిన్స్ నాకు రావాలి అన్నారు. ఎస్, మీకే వస్తుంది. ఎందుకంటే మీ తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు కాబట్టి అది మీకే వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. అలాగే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి డి కాయిన్ కూడా మీకే వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు నేను డిజైన్ చేసుకొస్తున్నాను. ఎందుకంటే మరి దానికి మీరు డబ్బులు ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళు అడిగితే వాళ్ళ కోరిక మేరకు మీరు ఏ బాధలు పడినా డబ్బులు ఇచ్చేశారు. మరి ఇచ్చేసినప్పుడు బీసీటీతో పాటు డి కాయిన్ కూడా మీకే దక్కాలి. మరి వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నీ మీకు ఇచ్చారంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. నాకు కావాల్సింది ఏంటి? ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి అది ఆపరేట్ చేస్తారు. 2
ఈ వీళ్ళకి ఈ కాయిన్ కూడా వస్తుంది. ఓకేనా? అది ఎలా చేసుకోవాలో ఈ మొత్తం అన్నింటికి ఒకే డిజైన్లో ఇస్తాను. హ్యాపీగా మీరు డీ కాయిన్ కూడా మీరు క్యాష్ ఇచ్చేసి ఆ అకౌంట్స్ మీరు ఏదైతే తీసుకున్నారో అవన్నీ కూడా మీకు వస్తాయి. నేను ఎలా చెప్తాను అలా చేసుకుని చాలు. ఓకేనా? ఇక తర్వాత మూడవ విషయం, ఫోన్ నెంబరు. ఒక అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఉందో దానిలో వచ్చే ఓటీపీ ముఖ్యం. దాన్నే నేను కన్సిడర్ చేస్తున్నది కంపెనీ. ఎందుకంటే ఫోన్ నెంబరు మార్చుకోమని ఇంతకుముందు ఆప్షన్ ఇచ్చాం, చాలా మంది మార్చేసుకున్నారు, కొంతమంది మార్చుకోలేదు. అది మన సంబంధం లేదు. ఇప్పుడు ఫోన్ నెంబర్ మార్చుకోమని ఇవ్వడానికి వీలు లేదు. కారణం ఏంటి? ఇప్పుడు అందులో కాయిన్స్ యూటిలిటీకి వెళ్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అకౌంట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఫోన్ నెంబర్ మార్చండి అని అంటే వాళ్ళు మార్చుకున్నారు అనుకో, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు నేను దాని మీద తీసుకున్న నిర్ణయం. రెండవది, ఆ ఫోన్ నెంబరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకే కదా ఫోన్ నెంబర్ ఇచ్చారు, లేదా మీరు తెలిసిన వాళ్ళ దగ్గరే కదా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. కాబట్టి అది మీరు చూసుకొని ఆ ఓటీపీని ఎవరు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి. ఆ ఫోన్ నెంబర్ని బేస్ చేసుకునే నేను ఈ బీసీటీ కాయిన్స్ కానీ డీ కాయిన్ కానీ ఉంటుంది. బీసీటీ కాయిన్ ఒక పద్ధతిలో, డీ కాయిన్ ఒక పద్ధతిలో. ఈ ఫోన్ నెంబర్ని బేస్ చేసుకుని వెళ్తుంది. ఫోన్ నెంబర్ని బేస్ చేసుకునే వెళ్తుంది. అయితే అది ఎలాగ ఇవ్వాలి? ఫోన్ నెంబర్ ఉన్నాడు, ఆ వ్యక్తి కరెక్టా కాదా అని దానికి మళ్ళీ మనం ప్రాతిపదిక తీసుకుందాం, కానీ అందరికీ న్యాయం చేద్దాం. కాబట్టి ఈ 3 అంశాలని గుర్తుపెట్టుకొని మీరు బీసీటీ కాయిన్ ఎలా వాడుకోవాలి, అలాగే మన డీ కాయిన్ ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. ఈ 3 అంశాలని మీరు జాగ్రత్తగా విని, 1 ట్రస్ట్ వాలెట్లో పెట్టుకున్న వాళ్ళందరికీ డీ కాయిన్ బీసీటీ కాయిన్ వాళ్ళకే చెందుతుంది. 2, మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చేసి ఆ అకౌంట్స్ అన్ని హోల్డ్ చేసుకున్నారో, లేదా మీరే అప్పుడు 66 కూపన్స్ కొనుక్కొని మిగిలిపోయిన మళ్ళీ మీరే ఎవరి పేరున పెట్టుకున్నారో ఇవన్నీ మీకే చెందేలా చేస్తున్నాను. 3వది, మీరు ఫోన్ నెంబర్ని కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఫోన్ నెంబర్ త్రూ మాత్రమే బీసీటీ కానీ డీ కానీ మీకు చెందేలా చేస్తున్నాను. ఈ 3 మీరు సక్రమంగా వాడుకొని భవిష్యత్తు సంపద మన డీ కాయిన్, వర్తమానంలో మీ సంపద బీసీటీ. ఈ 2 జాగ్రత్తగా వాడుకొని మీరు ముందుకెళ్ళిపోండి. ఇది ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మన లాంచింగ్ లోపు అయిపోవాలంతా. నేను అదంతా ఒక్కొక్కటి చెప్తాను, చేసుకోండి. ఓకే? ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే కిబో గురించి, మీ తాలూకా అంగీకారాన్ని ఇప్పుడు నాకు పెడుతున్నారు. తంబు, ఇండియన్ ఫ్లాగు, లవ్ సింబల్ పెడుతున్నారు. ఇలాగా నాకు ఆ ఫ్లాగ్స్ ఏదో ఒకటి నాకు పంపించినప్పుడు ఎస్ ఇది నేను చేయగలను, ఇది నేను చేయొచ్చు అని తెలుస్తుంది నాకు. తిరస్కారాలు లాంటివి ఇందులో నేను పెట్టవద్దు. అలా పెట్టారా మీ కాయిన్ కూడా బయటకు వెళ్తావు. ఎందుకంటే అంగీకారం అవునా కాదా, తిరస్కారం అనేది ఉపయోగం లేదు మనకి. మీ ఫోన్ నెంబర్ మీ దగ్గరే ఉంటే మీరు తిరస్కరించాలని పని లేదు. మీ తాలూకా పాస్వర్డ్ యూజర్ని మీ దగ్గర ఉంటే మీరు తిరస్కరించాల్సిన పని లేదు. మీ అకౌంట్లో ట్రస్ట్ వాలెట్ మీరే పెట్టుకుంటే మీరు తిరస్కరించాలని పని లేదు. కాబట్టి దాని ఆప్షన్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అది తీసుకోను. కానీ ఏదైతే ఇప్పుడు నాకు పెడుతున్నారో వాటిని పెట్టి మీ అంగీకారాన్ని తెలపవలసిందిగా కోరుతున్నాను. దాన్ని బట్టే నేను ఇవ్వాలా వద్దా అని తేల్చుకుంటాను. నేను ఇచ్చేదని సిద్ధం, కానీ ఒకసారి ఇదే మన పోల్ అనుకోండి, దీన్ని జాగ్రత్త చేయండి.